ఉత్తరాయణమన్నా శుక్లపక్షమన్నా జ్ఞాన మార్గమని అర్థం. దక్షిణాయనమన్నా కృష్ణపక్షమన్నా అజ్ఞాన మార్గమని అర్థం. జ్ఞాన మార్గం అంటే శాస్త్రాలు అధ్యయనం చేయడం, జ్ఞానం సంపాదించడం, దానిని ఆచరణలో పెట్టడం, నిష్కామ కర్మలు చేయడం, మనసుని ఆత్మలో లీనం చేయడం, ఆత్మ జ్ఞానం తెలుసుకోవడం. ఈ మార్గంలో ప్రయాణిస్తే మరలా జన్మ అంటూ ఉండదు, జన్మరాహిత్యం కలుగుతుంది అని పరమాత్మ చెప్తున్నాడు. ఇక అజ్ఞాన మార్గం అంటే కేవలం శ్రద్ధాభక్తి లేకుండా ఆడంబరాల కోసం, తమ కోరికలు తీరడం కోసం భగవంతుణ్ణి పూజిస్తూ అవసరాలకు మాత్రమే పరమాత్మ గుర్తుకు రావడం, ఆర్థులని అర్థార్థులని తెలుసుకున్నాం కదా, అటువంటి వారు అజ్ఞానంతో కర్మలు చేస్తూ ఆ కర్మ ఫలాలను అనుభవించడానికి మరలా జన్మలు ఎత్తుతూ ఉంటారు. ఇదే కృష్ణ మార్గం. జనన మరణాలు మన చేతిలో లేవు కాబట్టి మనం నిష్కామ కర్మలు చేసి, శాస్త్రాలను చదివి విని, గురువుల వద్ద జ్ఞానాన్ని సంపాదించి ప్రకాశవంతమైన మార్గంలో నడవాలే గాని ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయాలలో, విషయ భోగాలలో మునిగి తేలుతూ అజ్ఞానాంధకారంలో పడిపోతూ చీకటి దారిలో ప్రయాణం చేయకూడదు.